ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన గొప్ప గొప్ప సముద్రాలు, ఇత్తనమేస్తే చాలు సస్యశ్యామల పంటలు, ఇది నా భారత వని. మన చుట్టుపక్కల ఉన్న నేబర్లు ఎట్లున్నారో చూసుకోవాలి. పక్కకు పాకిస్తాన్, ఇక్కడ పక్కన బంగ్లాదేశ్, మీద చైనా. ఒక మొగోడు 2014లో ప్రమాణ స్వీకారం చేసిండు. మే కభీ భారత్కు జుకనే నహీ దూంగా, మే రుకనే నహీ దూంగా ఆర్ మిటనే నహీ దూంగా అని. ఇండియా టాలెంట్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తన సైంటిస్టులని, ఇంజనీర్లని, రీసెర్చ్లని. మోడీ కా నయా క్యాంపెయిన్ ఏందని అంటే టాలెంట్ కా బర్సాత్. బయటి దేశాలకే వచ్చేటోళ్ళేమో ఒకరే ఉన్నారు. భారతదేశంలోంచి టాలెంట్ బయటికి పోయేటోళ్ళ సంఖ్య మాత్రం 25 ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వచ్చి ఇదే జాతి, ఎంతమంది సైంటిస్టులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటాయి, ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు కదా గిరీష్. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు ఉన్నారబ్బా, పైసలు ఇస్తానంటే వాళ్ళ టెక్నాలజీ వేరే వాళ్ళకి అమ్మిండా. చైనీస్ పాలసీ ఎట్లుండేనంటే చైనా నుంచి విదేశాలకు పోయి అక్కడ నేర్చుకొని మళ్ళీ చైనాకి రండ్రి, భూమికి కట్టుబడి ఉండుర్రి. టాలెంట్ కభీ పైసోంకే పీछे भागता नहीं दोस्त, टैलेंट किसके पीछे भागेगा? टैलेंट भागेगा तो अपॉर्चुनिटी के पीछे భాగేగా. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన గొప్ప గొప్ప సముద్రాలు, ఇత్తనమేస్తే చాలు సస్యశ్యామల పంటలు, ఇది నా భారత వని అని చెప్పి మనం మాట్లాడు. ఇంత సస్యశ్యామలం ఉన్నాక, సాక్షాత్తు దేవుళ్ళే ఇక్కడ కొలువైనాక, పవిత్ర పావన భూమి మీద సనాతన ధర్మం అంతా శాంతియుతంగా నడుస్తున్నాక భారత్కి ఇంకేమి ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటున్న భక్తి రసంలో మునుగుతున్నప్పుడు ఎంతోమంది మన భారత్ యొక్క అస్తిత్వాన్ని కొట్టనీకే ఎంతోమంది వచ్చిర్రు. సక్సెస్ఫుల్ చాలామంది కాలేకపోయారు, కానీ దెబ్బతీసే ప్రయత్నం చేసిండ్రు. మనకంటూ ఏదైనా ప్రాబ్లం ఉన్నది గిరీష్, ఏమున్నది అని అంటే మన చుట్టుపక్కల ఉన్న నేబర్లు ఎట్లున్నారో చూసుకోవాలి. పక్కకు పాకిస్తాన్, ఇక్కడ పక్కన బంగ్లాదేశ్, మళ్ళీ వాళ్ళని మనమే తయారు చేసుకున్నాం. ఇది దరిద్రం. వాళ్ళని తయారు చేసుకుంది ఎవడో కాదు, మనమే. మీద చైనా, చుట్టుపక్కల మొత్తం పంచాయతీలే. సో ఈ చుట్టుపక్కల పంచాయతీలలో ఒక మొగోడు 2014లో ప్రమాణ స్వీకారం చేసిండు. మే కభీ భారత్కు జుకనే నహీ దూంగా, మే రుకనే నహీ దూంగా ఆర్ మిటనే నహీ దూంగా అని. ఆ మాటల ప్రక్రియనే ఒక ముచ్చట మొదలైంది. దాన్నే టాలెంట్ గెయిన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. టాలెంట్ గెయిన్, రీసెర్చ్ కా రెయిన్, మోడీ కా నయా క్యాంపెయిన్ అని చెప్పి మేమంటున్నాం. ఏంది గిరీష్, ఏం మాట్లాడుతున్నాము అని అంటే ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ స్కీమ్ 2026 ఏ పేపర్లలో రాలే, ఏ సోషల్ మీడియాలలో కూడా పెద్ద ఆర్భాటం లేదు, కానీ చిత్రగుప్త్ చిట్టా ముందే ఇప్పుతుంది. రేపు న్యూస్ అవుతుంది చూడండి. ప్రధానమంత్రి పిఎం రీసెర్చ్ చైర్ స్కీమ్ 2026 అంటే వెనకటికి బ్రెయిన్ డ్రెయిన్ నుంచి ఇలా బ్రెయిన్ గెయిన్. ఏంది గిరీష్, ఇది ఏంది అని అంటే ఒక 14 crore బెట్ ఆన్ గ్లోబల్ టాలెంట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది వెనకటికి భారతదేశంలో నుంచి మనము విదేశాలకు పోయి చదువుకొని అక్కడనే సెటిల్ అయిపోయి మన క్రీమ్ అంతా అక్కడ సెటిల్ అయ్యి ఆ దేశాలు అభివృద్ధి చెందుడు చూసినాం. ఇండియా టాలెంట్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తన సైంటిస్టులని, ఇంజనీర్లని, రీసెర్చ్లని అమెరికా, యూరోప్, సింగపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కాకపోతే ఇవాళ మోడీ కా నయా క్యాంపెయిన్ ఏందని అంటే టాలెంట్ కా బర్సాత్. అదే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్ ఏందేనంటే ఫ్రెండ్స్, ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టుడు మొదలెట్టింది భారతదేశం. ఏందనంటే ఎవరెవరైతే మంచి రీసెర్చ్ సైంటిస్టులు ఉంటారో, మంచి బేజా కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దేశాభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళని మళ్ళా భారత్కి తీసుకొచ్చే ప్రక్రియ భారత్ పోతుంది. దాన్నే ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ స్కీమ్ 2026 అని చెప్పి మాట్లాడతారు. దీన్ని ఎందుకు పెట్టిండ్రు అని అంటే మన దగ్గర కొంతమంది నాయకులు కనిపిస్తారు, గల్లీ లీడర్లు, రైజింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. ఆ రైజింగ్ ఎట్లయితుంది అని అంటే వీళ్ళ రైజింగ్తోనే వాళ్ళ రాష్ట్రం రైజింగ్ అవుతుంది అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే నా దేశ నరేంద్రుడు అట్లా మాట్లాడలే. ఆయన వికసిత్ భారత్ 2047 అని చెప్పి మాట్లాడినప్పుడు ఫస్ట్ సప్లై చైన్లు అన్ని గట్టిగా చేసి ఎక్కడెక్కడైతే మనకు ముప్పు వచ్చే ఏరియాస్ ఉంటాయి కదా అవన్నిటిని థింక్ ఈస్ట్ దాన్ని అది చేసుకుంటా యూనికార్న్లను తయారు చేసి, స్టార్టప్లను తయారు చేసి, ఒక ఈకో సిస్టమ్ తయారు చేసి, బేసిక్ రిక్వైర్మెంట్స్ 1, 2, 3 సెట్ చేసి పిఎం రీసెర్చ్ చైర్ స్కీమ్ 2026 తీసుకొని వచ్చిండు. అంటే వికసిత్ భారత్ 2047కి ఇది అడుగు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. స్కీమ్ 2026లో పిఎం రీసెర్చ్ చైర్ వచ్చేసింది. అప్లికేషన్స్ ఓపెన్ అప్ అయిపోయినాయి. టార్గెట్ ఏం పెట్టుకుంది తెలుసా? కేంద్ర ప్రభుత్వం 120 మంది టాప్ రీసెర్చ్లను 5 సంవత్సరాలలో 2026 నుంచి 2031 వరకు ఎట్టి పరిస్థితులలో భారత్ భూభాగం మీద అడుగు పెట్టేటట్టు చేయాలనేది. ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్. అయితే ఇలా దరిద్రం ఒకటే ఏంది తెలుసా? ధర్మేంద్ర ప్రధాన్ని పెట్టి చేయకూరి మోదీజీ. నాకు అదొకటే ఇబ్బందికరం మీతో. వీళ్ళు ఏం ఆఫర్ చేసిరు ఈ ప్రాజెక్ట్కి మొత్తము అని అంటే సుమారు ఒక 14 crore బడ్జెట్ పెట్టుకున్నారు. ఇంట్లో 3 భాగాలుగా డివైడ్ చేసిరు మన భారతీయులను మళ్ళీ తిరిగి వాపస్ తీసుకురానికి. ఏందనంటే యంగ్ రీసెర్చ్ ఫెలోనని, వైఆర్ఎఫ్ అని, వీళ్లకు 15 లక్షలు పర్ యానం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సీనియర్
సీనియర్ ఫెలో ఎస్ఎఫ్ అని చెప్పి మాట్లాడుతున్నారు 40 lakhs per year. రీసెర్చ్ చైర్ ఆర్సీ అని చెప్పి మాట్లాడుతున్నారు, వీళ్ళకు 60 lakhs per year. అడిషనల్ సపోర్ట్ ఏంటంటే వీళ్ళకి రీసెర్చ్ గ్రాంట్స్ ఇస్తారు, రీలొకేషన్ అసిస్టెన్స్ ఇస్తారు, ల్యాబ్ యాక్సెస్ ఇస్తారు, అండ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఓవరాల్ సపోర్ట్ ప్యాకేజ్ దగ్గర కూడా తీసుకొని చూస్తే మనము కంప్లీట్గా ఒక యంగ్ రీసెర్చ్ ఫెలోకి 4 కోట్లు, మన సీనియర్ ఫెలోకి ఆల్మోస్ట్ 6.5 crores, అండ్ రీసెర్చ్ చైర్కి 14 కోట్ల బడ్జెట్ డీకోడ్ చేశారు. నాకు 60 lakhs అని అనేది మళ్ళీ వాస్తవమా కాదా అది పక్కకు పెడితే, బిగ్గర్ అట్రాక్షన్ ఏమున్నది అని అంటే ఫండింగ్ పక్కకు పెడితే, ఫండింగ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ గ్రాంట్స్, కేవలం శాలరీయే కాదు కదా లైఫ్ అంటే, ఇవన్నీ ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ లాగా తీసుకొని వచ్చి టాలెంట్ని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు గిరీష్ ఈ స్కీమ్కి అని చెప్పి మనం మాట్లాడితే, ఎవరెవరైతే విదేశాలలో ఉన్న భారతీయులు అప్లై చేసుకోవచ్చు, ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే వ్యక్తులు ఇండియన్ ఆరిజిన్కి రిలేటెడ్ అయిన ఉన్న విదేశాలలో బతుకుతున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ అనేది రెప్యూటేటెడ్ యూనివర్సిటీలలో, ల్యాబ్లలో, ఇండస్ట్రీలలో, కాకపోతే ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి కాదు, ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నారు చూడు, రెప్యూటేటెడ్ యూనివర్సిటీ, ల్యాబ్, ఇంకా ఇండస్ట్రీలలో వాళ్ళకు. స్ట్రాటజిక్ ఏరియాస్ ఎక్కడెక్కడ చేసిరు అని అంటే 13 ఏరియాస్ని ఐడెంటిఫై చేసింది పిఎం రీసెర్చ్ చైర్. ఎక్కడెక్కడ అనంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, క్లైమేట్ సైన్సెస్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్. భారత్ యొక్క టెక్నాలజికల్ అంబిషన్స్కి, వికసిత్ భారత్కి అలైన్ ఉండనికే ఈ 13 ఏరియాలని సెలెక్ట్ చేసిండ్రు. లీడ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఎక్కడెక్కడ మెన్షన్ చేసిర్రు అని అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, ధన్బాద్. కంప్లీట్గా ఒక రీసెర్చ్ ఈకో సిస్టమ్ని తయారు చేసి ఒక టాలెంట్ పూల్ని తయారు చేసేది, ఎస్పెషలీ మన భారతీయులు ఎవరెవరైతే వెళ్ళిపోయినారు. అయితే ద మెయిన్ బ్రెయిన్ డ్రెయిన్ ప్రాబ్లం ఏముంటుంది గిరీష్ ఇంట్లో అని చెప్పి మనం మాట్లాడితే, భారత్ సుమారు 25 మంది స్టూడెంట్స్ని బయటికి పంపిస్తూ పోయింది టాలెంట్ని, ఎస్పెషలీ ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే. బయటి దేశాల నుంచి భారత్లోకి వచ్చి రీసెర్చ్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారా అని చెప్పి కంపేర్ చేస్తే, బయటి దేశాలకే వచ్చేటోళ్ళేమో ఒకరే ఉన్నారు, భారతదేశం నుంచి టాలెంట్ బయటికి పోయేటోళ్ళ సంఖ్య మాత్రం 25 ఉన్నది. ఇది నీతి ఆయోగ్ల హయ్యర్ ఎడ్యుకేషన్ డిస్కషన్స్లలో హైలైట్ చేసిండ్రు. అంటే సిగ్నిఫికెంట్ టాలెంట్ అనేది విదేశాలకు భారత్ నుంచి వెళ్ళిపోతుందా లేదా అని అనేది ఒక ప్రశ్న. ఇవాళ ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ ఏదైతే ఉందో, ఇండియాస్ ఫస్ట్ స్ట్రక్చర్డ్ బ్రెయిన్ గెయిన్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది ప్రోగ్రామ్ని. బ్రెయిన్ గెయిన్ అని అంటే మెదడు బేజాని గెయిన్ చేద్దామని అన్నట్టు, లాభం అని అన్నట్టు ఒకటి బ్రెయిన్ గెయిన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. అయితే రియల్ క్వశ్చన్ ఇప్పుడు ఫస్ట్ వస్తుంది, అసలు పోయినోళ్ళు మన భారత్కి ఎందుకు తిరిగి వస్తారు గిరీష్? ఈడ రిజర్వేషన్ల పంచాయతీలు, జీతాల పంచాయతీలు, ఈ పంచాయతీలు, ఆ పంచాయతీలు వచ్చిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వచ్చి ఇదే జాతి, ఎంతమంది సైంటిస్టులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉంటాయి, ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు కదా గిరీష్. మళ్ళీ ఇది నిజంగా అవుతుందా అని చెప్పి మనం మాట్లాడితే, శాలరీ పక్కకు పెడదాం, ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు, ఎన్ని లక్షలు ఇస్తున్నారు అనేది పక్కకు పెడితే, టాప్ రీసెర్చర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? అమెరికా, యూరప్, సింగపూర్, వీళ్ళందరూ ఉన్నారు. అయితే పైసలు ఒకటే వీళ్ళని ఇక్కడికి రప్పిస్తుందా? ఒక సైంటిస్ట్ చేస్తుందా? ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు ఉన్నారబ్బా, పైసలు ఇస్తానంటే వాళ్ళ టెక్నాలజీ వేరే వాళ్ళకి అమ్మిండా, వేరే దేశాలకు పోయిండా? విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు, మన హోమీ బాబా, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు పైసల కోసమే పనిచేసి ఉంటే భారత్ వీళ్ళు ఎప్పుడో అమ్ముడు పోతుండే విదేశాలకు. వాళ్ళని హోమీ బాబాని అయితే ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండకపోతుండే కదా, అదృష్టపు రాష్ట్రాలు. అయితే ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక సైంటిస్ట్కి కావాల్సింది ఏంటంటే రీసెర్చ్ మీద ఉన్న సంకల్పం. జనరలీ వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఏది చేస్తారు తెలుసా ఈ సైంటిస్టులు, రీసెర్చర్స్, ఇదంతా ల్యాబ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్, వాళ్ళకి ఇచ్చే స్టేబుల్ ఫండింగ్, అంటే మినిమం అన్న ఇవ్వాలి కదా ఫండింగ్, వాళ్ళకి స్టేబుల్ ఫండింగ్ ఫర్ ది రీసెర్చ్, ఇండస్ట్రీ ఈకో సిస్టమ్, ఈజ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. నా మాటలు ఎందుకు నమ్ముతారు? మీరు సినిమాలు బాగా చూస్తారు కాబట్టి రోబో సినిమానే చూసుకోండి. ఆ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ రజనీకాంత్ గారితో కొట్లాడుతుంది, నువ్వు అసలు ఇంటికి వస్తలేవు, అడ్జస్తలేవు, నీతో బ్రేకప్ అని చెప్పి చెప్తుంది. ఎందుకు అని అంటే ఆయన రీసెర్చ్లు అంతా లీనమైపోతాడు, ఇంటికి కూడా రారు. జనరల్లీ సినిమాలలో చూస్తాం గడ్డలు కూడా పెరిగిపోతాయి, వాళ్ళకి తిండి తిప్పల మీద కూడా పెద్దగా ఉండదు, అంత రీసెర్చ్ అవుతారు. అయితే ఈ రీసెర్చ్కి సంబంధించిన ల్యాబులు, ఫ్రీడమ్, స్టేబుల్ ఫండింగ్ అనేది ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ అనేది గట్టిగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ శాలరీ ఏమున్నది వాళ్ళకు నిజంగా చెప్పాలనంటే. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం అందరం. చైనా ఇంట్లో సక్సీడ్ అయింది, రిటెన్షన్ ఇష్యూస్ కూడా చైనాకు వచ్చినాయి, రాలేదని అంటలేదు. అంటే చైనా ఏం చేసింది అంటే 1000 టాలెంట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి పథకం మొదలెట్టింది, స్కీమ్. ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్లాగానే చైనా 1000 టాలెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి
పెట్టింది. అందులో ఎంతోమంది దేశ విదేశాలలో ఉన్న చైనీస్ అందరూ కూడా చైనా కోసం పనిచేయాలని. అలా చైనీస్ పాలసీ ఎట్లుండేనంటే చైనా నుంచి విదేశాలకు పోయి అక్కడ నేర్చుకొని మళ్ళీ చైనాకి రండ్రి, భూమికి కట్టుబడి ఉండుర్రి, భూమిపుత్రులు గన్రి అని చెప్పిండ్రు. అంటే రిక్రూట్మెంటే రిటెన్షన్కి కారణము ఆర్ గ్యారంటీ ఏమి ఉండదు. అకాడమిక్ ఫ్రీడము, బ్యూరోక్రసీ, రీసెర్చ్ కల్చరు, ప్రైవేట్ సెక్టర్ అబ్జార్ప్షను, ఇవన్నిటి మీద వచ్చిన వాళ్ళు భారత్లో ఉంటారా ఉండరా అనే దాని మీద చర్చ ఉంటుంది. ఇప్పుడు మనం పైసలు అని అనుకుంటాం కదా, పైసలు ఏడదాకున్నాయి ఎక్సెట్రా అని అంటే ఇలా ఒక దురదృష్టకరమైన వార్త కూడా ఉన్నది. నాకు తెలిసి మోదీ సర్కార్ దీని మీద పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నంబర్లు అంతా మోటివేటింగ్ లేవు. ఎందుకు అనంటే భారత్ కేవలము 0.64% ఆఫ్ ది జీడిపి R&D మీద ఖర్చు చేస్తుంది. ఇజ్రాయెల్ 5% చేస్తుంది, సౌత్ కొరియా 4.8% చేస్తుంది, USA 3.5% చేస్తుంది, చైనా 2.6% చేస్తుంది, ఇండియా 0.6 నుంచి 0.7% ఖర్చు చేస్తుంది. ఇక్కడ కొంచెం నాకు తెలిసి పెరుగుతుందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నా, పెరగాల కూడా అని చెప్పి ఆశిస్తున్నా. మన బిగ్గర్ ఛాలెంజెస్ ఏమున్నాయి అని అంటే మన ప్రొక్యూర్మెంట్ డిలేస్, మన సప్లై చైన్స్ గట్టిగా లేవు. మన బ్యూరోక్రసీ నెట్వర్క్ అనేది అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ క్రియేట్ చేస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ అనేది ఫండింగ్ యొక్క అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది, కొంచెం డిలే చేస్తుంది. దీనివల్ల ఇండస్ట్రీ యొక్క అకాడమిక్ పరిచయాలు ఉంటాయి చూడు, రీసెర్చ్ యాక్టివిటీస్ ఉంటాయి చూడు, అవి లిమిట్ అయిపోతాయి, లేకపోతే అంతరించిపోతాయి. ఇవి శాలరీల కంటే ఎక్కువ నిజంగా నాకు తెలిస్తే పరిగణనలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 years తర్వాత ఫెలోషిప్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 120 మంది వస్తే ఏమవుతుంది అని అంటే వాళ్లకు మనం పర్మనెంట్ పొజిషన్స్ ఇవ్వకపోయినా, స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఈకోసిస్టమ్ పెట్టకపోయినా, రీసెర్చ్ పార్కులు ఫర్దర్గా పెట్టకపోయినా, స్టార్టప్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేయలేకపోయినా, మళ్ళీ ఈ సైంటిస్టులకు కొత్తదనం దొరకకపోతే ఈ సైంటిస్టు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళని అబ్జర్వ్ చేసే కెపాసిటీ కూడా విదేశాలకు గట్టిగా ఉంటుంది. నిన్ననే నేనన్నుడు కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా, పెద్ద పెద్ద కంపెనీలలో కూడా మన భారతీయులే ఉన్నారని. సో PMRC ప్రధానమంత్రి రీసెర్చ్ చైర్ ఏదైతుందో అది ఓన్లీ కేవలం యాజ్ ఏ ఎంట్రీ పాయింట్ దాకా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు తెలిసి దేశ ప్రధాని ఒక కంప్లీట్ సొల్యూషన్ దానికి ఒకటి డ్రాఫ్ట్ చేసి ఉంటాడు, చేస్తాడు కూడా. మళ్ళీ గిరీష్ కేవలం 5 సంవత్సరాలలో 120 మంది రీసెర్చ్లు అంటే చాలా చిన్నది కదా అని అంటే ఎస్ ఒప్పుకుంటా. 5 సంవత్సరాలకు కేవలం 120 మందేనా అని అంటే ఏటా ఎంత, సుమారు 24-25 అంతే కదా, 24-25 మంది వస్తారు. ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశానికి కేవలం 24 రీసెర్చ్లేనా అని చెప్పి మనం మాట్లాడితే మొదలెట్టుడు ఇంపార్టెంట్ కదా, నంబర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఇండియా ఫస్ట్ టైం మన టాలెంట్ని మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్స్ ఏవైతే భారతీయులు బయట ఉన్నాయో వాళ్ళందరినీ మాకు కావాలా అని చెప్పి నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి 2026లో ఇట్లాంటి పథకం వచ్చింది. దీన్ని ఇంకొక రకంగా తీసుకుపోతారు. ఇప్పుడు మోదీ రిజర్వేషన్లు తీసేస్తున్నాడని, ఇక మోదీ అట్లా చేస్తున్నాడని, మోడీ ఇట్లా చేస్తున్నాడని చెప్పి లొల్లి చేస్తారు. నేనేమంటా అంటే ఫస్ట్ సీరియస్ బ్రెయిన్ గెయిన్ ఇనిషియేటివ్ భారత్లో మొదలైంది. టార్గెట్ ఒక స్ట్రాటజిక్ సెక్టార్స్లలో మొదలైంది. మన విదేశాలలో ఉన్న భారత్ యొక్క డయాస్పోరా టాలెంట్ని రన్రీ మన భారత్కి భూమిపుత్రులై అని చెప్పి ఆహ్వానం పలికింది భారత్. ఇవాళ ఇది ఒక పెద్ద అడుగులాగానే భావించాలి ఫ్రెండ్స్. 120 మంది చాలా చిన్నది అని అనుకుంటుంటారేమో. ఇంకా మన ఛాలెంజెస్ గట్టిగా ఉన్నాయి. యాజ్ లాంగ్ యాజ్ మన బ్యూరోక్రసీ బతుకున్నన్ని రోజులు R&D ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, ఇవన్నీ రీజన్స్ చెప్పుకున్నాం. ఇది కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చూద్దాం. చైనా కూడా ఇట్లనే చిన్న నంబర్తో మొదలెట్టింది, తర్వాత 1000 ప్రోగ్రామ్ అని చెప్పి మొదలెట్టింది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ నంబర్ ఆఫ్ 120, బట్ ఫస్ట్ టైం ఇంత సీరియస్ స్పెండింగ్ మన టాలెంట్ని తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దానికి మార్కులు వేయాలన్నా వద్దాం. అగర్ గిరీష్ దీనికి ఎన్ని మార్కులు వేస్తావు ఇనిషియల్గా అని చెప్పి మీరు మాట్లాడితే నేను 7.5 నుంచి 8 మార్కులు అయితే ఖచ్చితంగా వేస్తాను. అడిగేసుడు గొప్ప. కరెంట్ ఈకో సిస్టమ్ ఇప్పుడు ఏదైతే మనకి ఏదైతుంది చూడు, దీనికి ఎంత వేస్తావు గిరీష్ అని అంటే నేను 6 మార్కుల నుంచి 7 మార్కులు వేస్తాను 10కి. లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది రీసెర్చ్ యొక్క కల్చర్, ఇండస్ట్రీ అబ్జార్ప్షన్, కంటిన్యూటీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్, నాట్ బిజినెస్. రీసెర్చ్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్. దీని మీద ప్రభుత్వం ఏ రకంగా అడిగేస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. వికసిత్ భారత్ అనేది కేవలం హైవేలలో ఉండదు, ఎయిర్పోర్ట్లలో ఉండదు. సిలికాన్ వ్యాలీ, షెన్జెన్, ఇజ్రాయెల్ ఇవన్నీ మనకు నేర్పుతాయి. ఏ బాత్ సికాతా హై. సూపర్ పవర్స్ ఆర్ బిల్ట్ ఇన్ ల్యాబొరేటరీస్. సూపర్ పవర్స్ అన్ని ల్యాబొరేటరీలలో తయారైతాయి. 14 కోట్ల ప్యాకేజ్
ఆసాన్ కాదు, ఒప్పుకుంటా నేను కూడా. కాకపోతే వరల్డ్ క్లాస్ ఈకో సిస్టమ్ కూడా అంత ఈజీ కాదు, ఒప్పుకుంటా. బట్ భారత్కి అసలీ ఛాలెంజ్ ఏముంటుంది అని అంటే వీళ్ళని తీసుకురావడం, వీళ్ళని ఒప్పించడం, వీళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయడం. దాని తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈడ ఆపడం అని అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మోదీ సర్కార్కి. ఎందుకంటే టాలెంట్ అని అనేది పైసలు వెనకాల పోదు. టాలెంట్ అని అనేది ఆపర్చునిటీలు వెనక పోతుంది. टैलेंट कभी पैसों के पीछे भागता नहीं दोस्त. टैलेंट किसके पीछे भागेगा? टैलेंट भागेगा तो अपॉर्चुनिटी के पीछे భాగేగా. యాద పెట్టుకోరు ఫ్రెండ్స్ అందరూ. ఒకటి ఏం తెలుసా, బ్రెయిన్ డ్రైన్కో బ్రెయిన్ గెయిన్ చేయాలని అంటే ఫస్ట్ అయితే కలగనాలి కదా, అడుగు వేయాలి కదా. ఇవాళ కేవలం భారత్ అనేది మార్కెట్ కాదు, ఇన్నోవేషన్ మహాశక్తి. భారత్ కేవలం మార్కెట్ కాదు, బిజినెస్ మార్కెట్ కాదు, ఇన్నోవేషన్ యొక్క మహాశక్తి. మేము చిత్రగుప్తులం, ఖచ్చితంగా హిసాబ్ పెట్టుకుంటాం, సవాల్ అడుగుతూనే ఉంటాం, భారత్ యొక్క భవిష్యత్తుపై బాధ్యత తెలుపుతూనే ఉంటాం. భారత్ మాతాకి జై.